నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఈ మధ్య మా ఆయన మారిపోయాడు. అంటే నన్ను బాగా చూసుకోవట్లేదు. నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదు సార్. ఎందుకు ఇలా చేసావు అంటే ఏం మాట్లాడ్డు. తనతో బాగానే ఉంటా, కాకపోతే అప్పుడప్పుడు ఎందుకు నాకు తను నచ్చట్లేదు. ఎందుకు నచ్చట్లా? భార్య నచ్చపోవడం ఏంటయ్యా? ఫస్ట్ 6 నెలలు బాగానే ఉన్నారట, సంబంధం రావడానికి ముందే ఫిజికల్గా కలిశారు, బాగానే ఎంజాయ్ చేశారు. ఏమైంది మరి తర్వాత? అంత మోసపోయిందా 1 ఇయర్కే? నేను మా ఇంటికి మా రూమ్కి వెళ్ళాను. ఫస్ట్ మా రూమ్లో మా ఆయన గారు లేరు. ఈ టైంలో అదే మా ఆయన పనికి వెళ్ళదు, ఇంట్లో దగ్గర ఉంటాడు. ఆ సండే ఆ రోజు ఎక్కడికి వెళ్ళాడు అనుకొని సరే అని పాపను పడుకో పెట్టేసి మామూలుగా వెళ్ళాను. ఆ రూములు ఇలా తెరిచి ఉన్నాయి. మా అక్కని అడుగుదాం కదని అడిగిదేందుకు వెళ్తే వాళ్ళిద్దరేమో ముద్దులు పెట్టుకుంటున్నారు. ఇద్దరు ముద్దులు పెట్టుకుని నాకు షాక్ అయిపోయింది. అసలు ఏడుపు వచ్చింది, శనిపోలు అనిపించింది, అంతలా అయిపోయింది. ఇదేంటి అసలు ఏమైంది, ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అసలు ఏంటి అక్క నీకన్నా సిగ్గుందా అని అడిగాను. అంటే ఏంటి నీ మొగుడే వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, పిచ్చి మొఖం దాని ఎర్ర మొఖం దానో తెలియదు ఏంటి, వాడే నాతో సంబంధం పెట్టుకున్నాడు, మా ఆయన నాతో ఉండట్లేదు, ఆ వేరే లవర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, అందుకే మీ ఆయనతో నేను ఉన్నాను, తప్పేంటి అని చెప్తుంది ఆవిడ. ఆయనకో దుకాణం, ఆవిడకో దుకాణం, ఈయనకో దుకాణం. కాదు మేడం, అమ్మాయి ఏం మాట్లాడుతూ ఉంది, ఎక్కడ ఏమొచ్చి మాట్లాడుతుందో కొంచెం మనకు తెలుస్తుంది. అమ్మాయి అవును బాబా, నేను చూసాను బాబా, నేను కళ్ళారా చూసాను తెలుసా. అమ్మాయి రెడ్ హ్యాండెడ్ గా చూశాను అని ఓపెన్ గా చెప్తుంది. మీ వర్షన్ ఏంటి? మేడం చూసింది కదా, చూసినట్టు ఊరికి వదిలేసి పోవాలి కానీ మరితో ఎప్పటి నుంచి ఈ దుకాణం నీకు? అంటే ఒక రోజు నైట్ నేను మామూలుగానే కూర్చొని ఉంటే నాకేమో డ్రింక్ తాగొద్దునా అని చెప్పేసి డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చాడు మేడం. ఓకే. మార్నింగ్ లెగ్గానే మేమిద్దరం ఒక బెడ్ మీద ఉండి నేను ఆశ్చర్యపోయాను. ఆగమ్మా, పడుకునే ముందు డోర్ గడేసుకోవాలని తెలీదమ్మా? మార్నింగ్ లెగ్స్ చూసిన తర్వాత ఇద్దరం ఒక బెడ్ మీద మార్నింగ్ అంతా మీరు దుకాణం నడిపిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు తెల్లారు వచ్చి? 2 years బట్టి అతనే డ్రింక్ ఇస్తున్నాడా నీకు? కాదు సార్, ఇప్పుడు ఇది ఇంత జరిగింది, ఊరికి రాద్ధాంతం చేయాలి అవసరమా? మరి ఏం చేయాలి? ఏ దాంతం చేయాలి? రాద్ధాంతం వద్దు, ఏ దాంతం చేద్దాం? తాళి కడితేనే మాత్రమే మొగడా మేడం? లీగల్ గా అలాగే అంటాం బాబు మేము. నాతో ఒక పిల్లల్ని కానీ తను హామీ ఇచ్చాడు మేడం, నేను నా పిల్లని నిన్ను చూసుకుంటానని తను హామీ ఇచ్చాడు. ఎవరిచ్చారు? రమేష్ సార్. ఎప్పటి నుంచి ఉంది మీ మరిది గారితో మీకు ఈ ప్రయాణం? ఒక 2 years నుంచి. మోదేం అంటే తను ఒంటరిగా ఉంటుంది, మా అన్నయ్య పట్టించుకోవట్లేదు సరిగా. సో ఒకరోజు మామూలుగా అట్లా తను ఒంటరిగా ఉంది అన్నట్టు మాట్లాడదామని ట్రై చేశా. తను ఒప్పుకోలేదు. మేము ఫస్ట్ రోజు అడిగాను నార్మల్గా. సో నెక్స్ట్ డే ఎట్లయితే సరిపోదు అన్నట్టు డ్రింక్లో మొత్తం మంది కలిపాము లైట్గా. అదే అర్థమైంది. తర్వాత ఎలా కంటిన్యూ అయింది? మాకు ఈ మంత్రాల గురించి కొద్ది తెలియాలి. మేము తర్వాత ఈ నాలెడ్జ్ వేరే చోట వాడాలి మేము. అంతే సార్, నా ఇప్పుడు అమ్మాయి మీద నాకు ఇష్టం లేదు. నీకు ఓకే? నాకు ఓకే సార్. మీరు ఈవిడ్ని మీ తమ్ముడు చూసుకుంటాడా? వాళ్ళ దాకా వాళ్ళు చేసుకుని ఏమైనా చేసుకుని సార్, నాకు ఇష్టం లేదు సార్ ఇది. ఏమైనా చేసుకోవటం ఏందిరా బాబు? హలో అండి, నేను మీ శ్రీవాణి. ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, అది కూడా ఫ్రీగా. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా? ఇలా రండి. ఎస్, హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి 1000 నుంచి 1 lakh వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.